ఈవీసీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ శ్రీదేవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అసంతృప్తి అనేది ఎక్కువైపోతుంది రోజు రోజుకి మనుషుల్లో. అంటే ఎంత తీసుకున్నా ఎంత సంపాదించినా తృప్తి చెందరండి. అది అంటే మనిషి స్వభావం అంటారు. దాని గురించి మీరు? మనిషి స్వభావము కంటే కూడా పరిస్థితులు. స్వభావము ఉన్నా పరిస్థితులు అలా లేకపోతే, ఇప్పుడు మనుషులు అన్నాక ఈ రోజైనా మనిషి 100 సంవత్సరాల క్రితమైనా మనిషి, కానీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సామాజికంగా అవి చాలా మారాయి ఇదివరకటికి ఇప్పటికి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనిషికి చుట్టుపక్కల సమాజంలో చాలా రకరకాల వస్తువులు అనుకోండి, సౌఖ్యాలు అనుకోండి, లేకపోతే ఇతర విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి మన చుట్టూతా ఎక్కువ సరుకులు గాని, వస్తువులు గాని, సౌఖ్యాలు గాని ఇటువంటివి మనకి జరుగుబాటు ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో మనిషి అవి కావాలి ఇవి కావాలి అంటూ అతనికి కొత్త కొత్త కోరికలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ కోరికలు అనేవి అది అసలు నెవర్ ఎండింగ్ అనమాట, ఇన్ఫైనైట్ ఉంటాయి. కోరికలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అయితే కోరికలు పెరగడం వరకు ఓకే, కానీ కోరికలు అనేవి ఎప్పుడు కూడా దానికి ఎండ్ ఉండదు, అవి పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఆ నెవర్ ఎండింగ్ కోరికలు పెరుగుతాయో అవన్నీ తీరవు. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా కొన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి నెలకు 50,000 జీతం వస్తుంది అంటే 50,000 మనం కొంత ఖర్చు చేసుకోవచ్చు, కొన్ని రకాలుగా ఒక ప్లాన్ చేసుకోవచ్చు, దాని ప్రకారం వెళ్ళొచ్చు. నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి అనుకుంటూ పోతే అది లిస్ట్ సరిపోదు. ఎప్పుడైతే మనకు కావాల్సినవి మనకు దొరకదు అదే అసంతృప్తి. అసంతృప్తి అంటే తృప్తి లేకుండా ఉండడం. తృప్తి అనేది ఎప్పుడు మనకు ఉండదు, ఎప్పుడు మనకు కావాలి అనుకున్నది అంటే మనకు నచ్చింది మనకు దక్కదో అక్కడ తృప్తి ఉండదు. కాబట్టి మేజర్ రీజన్ ఏంటి అంటే సామాజిక పరిస్థితులు, అందుబాటులోకి చాలా ఎక్కువ వనరులు కానీ, అవసరాలకి కంటే మించిన వస్తువులు కానీ, సౌఖ్యాలు కానీ ఎప్పుడైతే ఉంటాయో అన్ని కావాలనిపిస్తుంది. ఈ మధ్య చూసుకుంటే మనిషి ఎంత తీసుకున్నా ఇంకా ఇంకా ఏదో కావాలి కావాలి అని, అంటే ఒక మనిషికి ఒక ఇల్లు, కారు, ఒక ల్యాండ్ ఏమున్నా ఇంకా ఏదో కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటారు కదా. అది కూడా ఒక రకంగా అంతే అసంతృప్తి. అయితే ఇప్పుడు మనం ఎలా అయితే ఇందాక అనుకున్నామో, ఇప్పుడు ఒక ఇల్లు కావాలి, ఇదో పూర్వకాలము నువ్వు చెప్పినవి ఏవైతే ఉన్నాయి పూర్వకాలం తృప్తినిచ్చేవి. అసలు ఇల్లు లేదు నాకు అనుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక 2-3 గదులు వేసుకున్నా చాలా సంతోషం. ఎందుకంటే నా కుటుంబానికి ఇల్లు అనేది అప్పుడు అవసరం. అప్పుడు అది అవసరం, ఎందుకంటే నీడనిస్తుంది. మన సొంత ఇల్లు అనుకో ఎవరు మన గాలి చేసుకోమనే వాళ్ళు ఉండరు, తిన్నా పడుకున్నా అడిగే వాళ్ళు ఉండరు. కాబట్టి నేను 2 రూములు వేసుకున్నా, రేకులు ఇల్లు కట్టుకున్నా కూడా తృప్తి, అది నాకు నీడ అనేది దొరికిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఇల్లు నీడ కాదు, ఇప్పుడు ఇల్లు నీడ ఓకే, కానీ అంతకంటే ఎక్కువ లగ్జరీ. అదొక ఏమంటారు స్టేటస్ సింబల్. సో ఇల్లు కట్టుకున్నాను కొనుక్కున్నాను అనే దానికంటే ఎలాంటి ఇల్లు కట్టుకున్నావు, ఎలాంటి ఇల్లు కొనుక్కున్నావు, దాన్ని ఎలా డెకరేట్ చేసుకున్నావు, ఏం చేసావు, ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. సో అవసరము నీడ్స్ అంటారు, అవి కొన్ని ఉంటాయి మనిషికి. ఆ నీడ్స్ దాటిపోయాక వచ్చేవన్నీ వాంట్స్, కోరికలు. ఆ వాంట్స్ అనేవి అన్లిమిటెడ్, అది వాటికి ఎప్పుడు కూడా ఇంత అనేది ఉండదు. ఎందుకని ఎప్పుడైతే వాంట్స్ పెరిగిపోతాయో మనిషికి అసంతృప్తి అనేది పెరిగిపోతుంది. దానికి మెయిన్ గా ఆధునిక ప్రపంచ శైలి ఏదైతే ఉందో అదే కాదు. అసంతృప్తి అనేది వేరే వాళ్ళని చూసా, లేదంటే మానవుల్లో అది వచ్చే ఆటోమేటిక్ గా తనకి తను ఊహించుకుందా? కాదు, ఊహించుకున్నది కాదు. నువ్వు చెప్పినట్టుగా వేరే వాళ్ళని చూసే వస్తుంది. దీనికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే కంపారిజన్, పోల్చుకోవడం. ఇప్పుడు నా ఇల్లు, ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పాను, ఒక ఇల్లు కట్టుకున్నాము అంటే అది ఒక లగ్జరీలో తయారవుతుంది. ఇప్పుడు ఒక నా ఉన్న కుటుంబ సభ్యులకు 3-4 నలుగురుకో 2-3 గదులు చాలు, ఓ కిచెన్, ఓ బెడ్రూము, ఓని అట్ ద మోస్ట్ ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ లాగా వేసుకున్నా సరిపోతుంది నాకు. కానీ ఏమవుతుందంటే ఆ 2-3 ఉంటే కాదు, ఒక గెస్ట్ వస్తే ఇంకోటి ఉండాలి, హాల్ ఎలా డెకరేట్ చేయాలి, ఇంత పొడుగు ఉండాలి, దాంట్లో ఎన్ని ఇంచెస్ టీవీ ఉంది. యాక్చువల్ గా టీవీ అంటే ఏంటి, మనకి మినిమం న్యూస్, ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్. దాంట్లో నీకు మళ్ళీ వెరైటీస్ ఎందుకు కావాలి? యాక్చువల్ గా ఇప్పుడు చిన్న టీవీలో అయినా అదే బొమ్మ వస్తుంది, పెద్ద టీవీలో అయినా అదే వస్తుంది. కానీ అదొక లగ్జరీ. అంటే రిక్వైర్మెంట్ వేరు, పర్పస్ చిన్నదైనా ఫుల్ఫిల్ చేస్తుంది, పెద్దదైనా ఫుల్ఫిల్ చేస్తుంది, కానీ అక్కడ అది చూపించుకోవాలి. సో ఎప్పుడైతే ఈ కంపారిజన్ అనేది ఎందుకు వస్తుంది, పక్కింటి వాళ్ళకి అందరికి. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఇప్పుడు నీది ఒక 30 ఇంచ్ టీవీ అనుకుందాం, 30 ఇంచెస్ ఎవరు వాడుతున్నారు ఈ రోజుల్లో? ఇదే మాట వచ్చేస్తుంది.
సో ఏదైనా సరే ప్రతిదీ అంతేనా, ఇది ఈ బైకా, ఇది ఎవరు వాడుతున్నారు, ఇంత చౌక కారా, ఇలాంటి కారు వేస్ట్. అది ఎప్పుడు ఇల్లు పర్చేస్ చేయాలనుకున్నా ఈ రోజుల్లో ఇద్దరు ఉన్నారనుకో ఇంట్లో డబుల్ బెడ్రూమ్ చూడడం, ట్రిపుల్ బెడ్రూమ్ చాయిస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి అలాగే ఏంటంటే వచ్చినా ఉన్నది కాదు, ఇదివరకు వచ్చేవాళ్ళు కారా, మా అమ్మమ్మల కాలంలో అప్పుడు చూసినప్పుడు అప్పుడు వచ్చేవాళ్ళు. అయితే ఓకే ఉంది, నీకు ఉంది, నువ్వు కొనుక్కుంటున్నావు అనేది వేరు. కానీ ఉండి కొనుక్కుంటే అసలు ఎంత ప్రాబ్లం ఉండదమ్మా. ఎప్పుడు కూడా మనం మన శక్తికి మించి వెళ్ళినప్పుడు, అవసరాలు ఎక్కువ, కోరికలు ఎక్కువ అయిపోతున్నప్పుడు అప్పులు అవి కూడా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు అన్ని లోన్సే, తెలిసిన విషయమే. సో దాని వల్ల ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. కనుక ఎంత కొనుక్కున్నా ఇంత ఓ పక్కన నేను నెల ఇంత ఇన్స్టాల్మెంట్ కడుతున్నాను, అయినా సరే ఈ ఇల్లు ఒకటే బాల్కనీ ఉంది, అయ్యో ఏముంది పార్కింగ్ స్పేస్ ఇంతే ఉంది, ఇట్లా ఏదో ఒక అసంతృప్తి. కొనుక్కున్నప్పుడు ఉన్న తృప్తి తర్వాత ఉండదు. ఒక్కొక్కసారి కొనుక్కున్నప్పుడు కూడా ఉండదు. ఏం చేస్తాం మరి, నాకున్న బడ్జెట్ కి ఎంతకంటే రాదు అని కొనుక్కుంటూనే వాడు బాధపడుతూ కొనుక్కుంటాడు, గతి లేదు అని. అంతే తప్ప నాకు ఇది నీడనిస్తుంది, నాకు కావాల్సింది నాకుంది చాలు అనే తృప్తి లేదు. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే కంపారిజనే. ఇప్పుడు అందరూ అలాంటి ఇళ్లలోనే ఉంటున్నారు అనుకో, మనము అలాగే ఉంటాం. ఇప్పుడు అందరూ బైకుల మీద తిరుగుతున్నారు, కార్లు అనేవి ఎక్కువ మందికి ఉండవు, ఎక్కడో ఒకళ్ళిద్దరికి ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మా నాన్న కాలంలో అలా చూసుకున్నట్టయితే అందరూ స్కూటర్లు అవే వాడేవాళ్ళు ఎక్కువగా. అంటే కార్లు ఉన్నాయి కానీ కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ లో మాత్రమే ఉండేవి. కాబట్టి కార్ అనేది ఒక లగ్జరీ కింద ఉండేది. ఆ లగ్జరీస్ అన్ని ఇప్పుడు డైలీ నెసెసిటీస్ గా చూపిస్తున్నారు, వాస్తవానికి అవసరం లేదు. అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అవి లేకపోతే జరగదు అనే పరిస్థితి మనకి తీసుకొస్తున్నారు. అది తీసుకొచ్చి అది బాగా దాని వల్ల మనం పూర్తి అప్పులు పాలయ్యాక, లేదంటే చాలా సమాజం అంతా పాడైపోయాక, పొల్యూట్ అయ్యాక అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, గానుగు నూనెలు కావచ్చు, లేదంటే ఇతర మన మట్టి పాత్రలు కావచ్చు. పూర్వకాలము మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మలు, నానమ్మలు అలాగే చేసేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు చిచ్చి ఇదేంటి తీసిపడేయండి అని అన్ని అప్పుడున్న ఇత్తడి సామాన్ కూడా అమ్మేసి స్టీల్ సామాన్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే స్టీల్ సామాన్లు కూడా అమ్మేసి టప్పర్ వేర్ అని ప్లాస్టిక్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఫ్యాషన్ అనుకున్నారు. ఇప్పుడు అవన్నీ వాడుతుంటే క్యాన్సర్లు వస్తున్నాయంటే మళ్ళీ మట్టి పాత్రలకు వెళ్తున్నారు. అంటే నువ్వు మట్టి దగ్గరే కదా ఫస్ట్, అదే కదా ఉంది, మన నాన్నమ్మ వాడిందే మనం వాడుకుని ఉంటే ఈ రోజు ఈ క్యాన్సర్ అన్న మాట రాదు, ఇంత ఖర్చు రాదు, ఇంత మార్పు రాదు. కానీ ఏంటంటే వింత వెరైటీ. ఆ వెరైటీ కూడా ఏంటంటే మనిషికి నిలకడ స్వభావం లేదు. కాబట్టి ఎవరో అది ఇవి తెలుసుకునే వీళ్ళని మారుద్దాం, వీళ్ళకి ఫ్యాషన్ పేరుతో అనుకో, ఇంకో కారణం అనుకో, అది మారుస్తున్నారు అనమాట. మనం ఆ మార్చేసరికి మనిషి దానికి అట్రాక్ట్ అయిపోతున్నాడు. ఆ అట్రాక్ట్ అయిపోయి పోలికలు వస్తున్నాయి. అదే వేరే వాళ్ళని చూసి ఇవన్నీ వేరే వాళ్ళతో వచ్చేవేవి. ఆ వేరే వాళ్ళతో రావడం వల్ల సాదాసీదాగా బతకాలనుకునేవాడు కూడా తప్పనిసరిగా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. కొంతమంది ఎలా అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు అప్పు చేసైనా మనకి వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా చూపించుకోవాలి అన్న ఇదే ఉంది మనుషులు. కరెక్ట్. ఇవన్నీ ఈ అసంతృప్తి అంటే ఉన్న దాంట్లో తృప్తి చెందక అసంతృప్తికి బాగా అలవాటు పడిపోయి ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచన ఆలోచించడం మానేసి గొప్పగా చూపించుకోవాలని ఎక్కువ తాపత్రయపడుతున్నట్టు అనిపిస్తుంది. అవును, అంతే తాపత్రయపడుతున్నారు. అయితే దీనికి మెయిన్ కారణం కూడా ఏంటి అంటే మనుషుల్లో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పూర్తిగా లేదు. అది ఉంటే గాని ఈ సమస్యకి పరిష్కారం రాదు. అంటే కంపేర్ చేయొచ్చు అంటారు ఆధ్యాత్మికతని కంపేర్ చేయటం కాదు, కానీ ఆధ్యాత్మికత అనేది చాలా సమస్యలకి పరిష్కారం. మనకి ఇప్పుడు ఈ సోకాల్డ్ అసంతృప్తి అనే విషయానికి కూడా ఆధ్యాత్మికత అనేది చాలా మంచి పరిష్కారం అంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అనగానే ఏమనుకుంటారంటే ఎన్ని పూజలు చేసేస్తున్నాము, ఎంత పెద్ద విగ్రహాలు పెట్టేస్తున్నాము, లేకపోతే ఎన్ని రకాల దీపాలు వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఇలా అనుకుంటారు. కానీ అది కాదు. అసలు ఆధ్యాత్మికత అనే దానికి అసలు ఏ ధర్మ మతంతో సంబంధం లేదు. ఆధ్యాత్మికత ఈజ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ అంతే. అక్కడ ఆధ్యాత్మికత అంటే అసలు మనిషి జీవితం, సృష్టి, అసలు ఈ సృష్టి ధర్మం ఏంటి, సృష్టి ఎలా నడుస్తుంది, అసలు అందులో మనిషి పాత్ర ఏంటి, ఇది తెలుసుకోవడం ఆధ్యాత్మికత. దానికి నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, లేకపోతే ఇంకోటా ఏమీ లేదు. అది ఎప్పుడైతే మనకి ఆ కాన్సెప్ట్ అనేది తెలుస్తుందో లైఫ్ అనేది పర్మనెంట్ కాదు,
సో ఈ షో ఆఫ్లు, ఈ నాటకాలు, ఇదంతా ఏదంటే మనిషి యొక్క ఏమంటారంటే ఈ సమాజాన్ని పర్ఫెక్ట్ అనుకుని ఇదే జీవితం అనుకుని బ్రతకడం వల్ల జరుగుతున్నాయి. అంతే తప్ప సమాజానికి ఈ కాలంలో మితిమీరిన ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంటే ఇప్పుడే కాదు, మన చిన్నప్పుడు కావచ్చు, మన అమ్మమ్మల కాలం నుంచి సమాజానికి మితిమీరిన ప్రాముఖ్యత అనేది ఉంది కాబట్టి ఇన్ని రకాలు వచ్చాయి అసలు మార్కెట్ లోకి. ఎందుకంటే ఇప్పుడు అయ్యో మన పిల్లలకు పెళ్లి కాకపోతే ఏంటి, మన పిల్లలకు ఉద్యోగం రాకపోతే ఏంటి అని ఆ కాలంలో కూడా ఆలోచించేవాళ్ళు. కాకపోతే ఆ కాలంలో పరిమితి తక్కువ. ఆ పిల్లకు సంబంధం చూసామా, మినిమం సంపాదిస్తున్నాడా లేదా, అంతవరకు పెళ్లి చేసేసామా, ఆ అమ్మాయి కూడా అలాగే ముక్కులు పెళ్లి అయిపోయింది, ఆ ఫ్రెండ్స్ కి అయిపోయింది, నాకు కూడా అయిపోయింది అంతే. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు రిక్వైర్మెంట్స్, డిజైర్స్ ఎక్కువైపోయి. పెళ్లి అంటే కూడా వద్దొచ్చిందేమో, పెళ్లి విషయంలో కూడా కంపారిజన్ అంటే మా కూతురికి వాళ్ళ కూతురికి అంత ఇచ్చారు, మా కూతురికి ఎంత ఇచ్చి పెళ్లి చేయాలి, ఇలా కూడా కంపేర్ చేసుకుని కూడా ముందు వాళ్ళ గురించి ఏది తెలుసుకోకుండా గొప్పగా వెళ్ళిపోతారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాం. అవును, ఎందుకు అంటే అది ఆ షో ఆఫ్ అన్నమాట. మనకి సంతృప్తి అదే ఇస్తుంది. ఇప్పుడు నా కూతురు సేఫ్ గా ఉందా, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశానా అని తల్లిదండ్రులు ఆలోచించుకుంటే అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు ఏంటి, నా కూతురు మైండ్ సెట్ ఏంటి, ఆ వచ్చే అబ్బాయి మైండ్ సెట్ ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే రేపన్న రోజు వీళ్ళిద్దరికి ఒక కంపాటబిలిటీ ఉందా అని చూసుకుని పెళ్లి చేస్తే చాలా సమస్యలు ఇదైతే. కానీ అలా కాదు కదా, ఇప్పుడు అలా చేయడం వల్ల నాకు తృప్తి ఉండదు. ఇప్పుడు మనం అసంతృప్తి అంటున్నాం కదా. ఇప్పుడు నా పక్కింటి వాళ్ళు ఆ కూతురికి ఒక ఫారెన్ సంబంధం తెచ్చినప్పుడు నేను రైతుకి ఇచ్చిన నా కూతురికి సపోజ్ చెట్లు పొలం పనులు ఇష్టం అనుకుందాము, కానీ అందరూ మా చుట్టాలలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే నా కూతురు వెళ్ళి రైతుని పెళ్లి చేసుకుంటే నాకు నామోషిగా ఉంటుంది. సొసైటీ అది తృప్తి రాదు నా మనసుకి. సో ఆ తృప్తి రావాలి అంటే మరి ఏదో నేను చెయ్యాలి. ఆ చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక మాట అన్నావు, అందులో ఒక మంచి ఉదాహరణ చెప్పొచ్చు. ఏంటంటే గొప్పల కోసం పోవడం అంటే, ఇప్పుడు ఒక దావబూతికి ఇచ్చి మన పిల్లల్ని పెళ్లి చేయాలనుకుంటే అనుకుంటాం అనుకుంటాం. కానీ అదే బాగా మనకంటే బాగా కోటీశ్వరుడైన సంబంధం మనకంటే మన స్థాయి కంటే వచ్చినప్పుడు అబ్బాయి తాగుతాడు, ఫోన్లే ఏముంది రిచ్ కల్చర్ లో కొంచెం అలవాటేగా అంటే ఇంకా డబ్బు ఉంది కాబట్టి అక్కడ ఆయన తాగినా పర్వాలేదు, ఈ డబ్బు లేకుండా ఉన్నవాడు తాగితే తాగుతాడు. అలా అన్నమాట. ప్రతిదీ ఒకటని కాదు, అది ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది తప్ప మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందా, వాళ్ళకి సెట్ అవుతుందా అని చూడాలి. ఈ కంపారిజన్ మాంతే కానీ కొంచెం దీని గురించి మనం ఏదైనా ఒకటే చెప్పాను కదా, ఆధ్యాత్మిక భావన అనేది పెరగాలి. ఆధ్యాత్మిక భావన పెరిగితే ఏంటంటే ఈ వ్యామోహం అనేది ఉండదు. ఇప్పుడు ఏ మనిషికి, ప్రతి మనిషికి తెలుసు నేను అల్టిమేట్ గా ఓ రోజు పోతాను అని. అయినా సరే వ్యామోహంతో మితిమీరి డబ్బు పోగేసేయాలను, ఏదో చేసేయాలను అనుకుంటాడు. ఓకే, ఇప్పుడు నీ పిల్లలంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి నీ పిల్లల కోసం ఒక ఆస్తి సంపాదించి ఇచ్చావు, వెరీ గుడ్. పోనీ మన వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంది కాబట్టి మన వాళ్ళ కోసం కూడా సంపాదించావు, ఇంకా బాగుంది. అలాగా మన వాళ్ళకి సరిపడా ఇంకా 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 ఎంత తృప్తి ఉండదు. నీ వయసు ఎంత ఉంటది, ఒక 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఒక 70 ఏళ్ల మనిషికి ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు? నువ్వు ప్రశాంతత వెతుక్కోవాలి. నువ్వు ఎలా చేస్తే బాగుంటది నీ ఆరోగ్యం గాని, నీకు చూపించాల్సిన మార్గం చూపించావు, వాళ్ళకి ఏదో జీవితాన్ని చేసావు, నువ్వు సైలెంట్ అయిపోతే పర్వాలేదు కాదు. ఆ ఏజ్ లో కూడా కరప్షన్ ఉంటుంది, ఆ ఏజ్ లో కూడా ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి. ఆ మితిమీరిన వ్యామోహము అవి ఉండేసరికి తృప్తి రాదు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవచ్చు మమ్మీ. ఈ అసంతృప్తి కోసం మనం పరిగెత్తి మనిషి అంటే తన సంపాదన మీద చూపించే ఇంట్రెస్ట్ తన మీద తను చూపించలేకపోతుంది. అంటే తను సంపాదించిన దానికంటే ఒక రోజు ఇంట్లో కూర్చొని నేను ఈ రోజు హ్యాపీగా ఉన్నానన్న ఫీలింగ్ తనలో ఎప్పుడు కలగదు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాడికి నా లైఫ్ పర్మనెంట్ కాదు అన్న జ్ఞానం లేదు. నేను ఆధ్యాత్మికత అన్నది అందుకు ఏంటంటే ప్రతి మనిషికి తెలుసు, కబుర్లు చెప్తారు, ఇంకెన్నాళ్ళు బతుకుతాను నేను అన్నవాడు కూడా మళ్ళీ ఆ ఏజ్ లో కూడా ఒక ₹1 కోటి బిజినెస్ అయినా పెడతాడు. వాడు లేవలేకపోవచ్చు, బెడ్ రిడన్ అవ్వచ్చు, ఎన్ని అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ ఈ వయసులో అయినా నేను నా కోసం బతకాలి అని అనుకోలేదు. ఎందుకు అంటే శరీరము అనేది పర్మనెంట్ అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే నేను పర్మనెంట్. ఆ చనిపోయేటప్పుడు, చనిపోయే ముందు 2-3 రోజులు వాడికి బాధ మొదలవుతుంది. ఇప్పుడు తెలిసి కనుక ఒక అనారోగ్యంతో పోయే వాళ్ళు ఉన్న వాళ్ళకి మీరు లాస్ట్ లో చూడండి, ఆ టైంలో వాళ్ళకి చాలా రిగ్రెట్ ఉంటుంది. డెత్ బెడ్ మీద ఉండి ఇంకా 2 రోజుల కంటే బతుకడు వీడు అని ఆసుపత్రిలో డాక్టర్ చెప్పాక అప్పటికి వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది.
అయ్యో నేను ఈ పని చేయలేకపోయాను నా సంతోషం, అప్పుడు రాదు ఇది, అప్పుడు ఇవన్నీ పోతాయి. అప్పుడు అసంతృప్తి, అప్పుడు కూడా అసంతృప్తి వస్తుంది, కానీ అది వేరే రకమైన అసంతృప్తి వస్తుంది. సంపాదన మీద చూపిస్తారు కానీ ఒక్క రోజైనా హ్యాపీగా గడపాలి. అది అందుకనే ఏంటంటే మేజర్ గా ఈ అసంతృప్తులన్నిటికీ కారణం ఆధ్యాత్మిక భావన లేకపోవడం. ఆధ్యాత్మికత ఉంటే మనిషికి వ్యామోహం ఉండదు, అది బాధ్యత, అవసరం. నాకు కుటుంబం ఉంది, వాళ్ళని పోషించాలి, వాళ్ళకి మినిమం అవసరాలు చూడాలి, ఇంతవరకే ఆలోచిస్తాడు తప్ప విపరీతమైన వ్యామోహము, మితిమీరినటువంటి కోరికలు ఇవన్నీ ఉంటే తృప్తి అనేది రాదు. మంచి తృప్తి పడాలి అంటే తను ఇంతటితో చాలు, ఉన్న దాంట్లో సర్దుకుపోతాను అని అనుకోవాలి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తృప్తి చెందుతాను, తృప్తి వస్తుంది.